నన్ను ఎప్పుడు ఆడించావా నేను గెలవడానికి? రాము, ఈ కప్ నీది. అదేంటండి, ఇది గెలుచుకుంది మీరు కదా? గెలిపించింది నువ్వే కదా, అందుకే ఈ కప్ నాది కాదు నీది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి, పట్టుకుంది అమ్మాయి గారే, ఊపుతుంది అమ్మాయి గారే, వదలాల్సింది అమ్మాయి గారే. చెయ్యొద్దులు. వాట్ మామ్, ఇతని వల్లే నాకు ఈ కప్ వచ్చింది. ఇతని తిట్టుకు, హి ఇస్ ఇన్నోసెంట్. మామ్, ఇతని జీతం పెంచు. ఓకే రే, నీకు జీతం పెంచా. వెరీ గుడ్. ఎంత? 1000? 100. 100 ఏమన్నారు? 100 అన్నాను. ఇది నాలాగా ఒరిజినల్ బంగారం కప్పేనా? కాదురా, పైన బంగారం పూత పోస్తారు. పూత? అదేరా, మీ అమ్మగారు పైన పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా. 24 గంటలైంది నోరు తెరిసి. బాగా ధృతగుంటేను ఒక్క మాట మాట్లాడా. మళ్ళీ రేపు పొద్దుందాక ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎక్స్ట్రాలొద్దు. సీతయ్య, 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 సీతయ్య. సీతయ్య ఏంటి? సీత అని పిలవచ్చుగా. నీ ఫిగర్ గా పిలుపు రోతగా ఉంటది గానీ సిలిండర్ పడక. అందరూ గ్యాస్ బండ పేలి చేస్తే నేను గ్యాస్ బండ కింద పడి చచ్చాను అనుకోరు. రాముడు, హాయ్, ఇలా రా. వస్తున్నానండి. ఏంటండి? ఏ జిమ్ లో ఎక్సర్సైజ్ చేసేవాడివి నువ్వు? జిమ్మా? ఏ, నీది జిమ్ బాడీ కాదా? ఇది జిమ్ బాడీ కాదండి, మా ఇచ్చిన బాడీ. అమ్మో, అయ్యిచ్చిన బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉందా? మైథిలి, మామ్ చూసావా రాముడిది ఎంత స్ట్రాంగ్ గా ఉందో? చేసిన ఎక్సర్సైజ్ చాలు, ముందు లోపలికెళ్ళు. ఓకే. రైట్. ఏంటమ్మ గారు, చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ ఏంట్రా? ఏం చేయమంటారండి? ఉన్న ఒక చొక్కా కాస్త చిరిగిపోయింది. నన్ను డబ్బులు అడగచ్చుగా. ఏం మొహం పెట్టుకుని అడగమంటారండి? ఇప్పటికే మీరు నాకు ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా, ఇట్టాయిలు మన బట్టల షాప్ లో బట్టలు తెచ్చుకోమంటారు, అట్టా నా జీతం మొత్తం కోసేస్తారు. నేను వెళ్ళను. లేదురా, వెళ్ళు, ఫ్రీగానే ఇస్తారు. అయ్యారు, ఏమండి? ఎన్నాళ్ళైందిరా మీ అమ్మగారి నోట్లో ఫ్రీ అనే పదం ఇది. మీరు మోస్తారా? అంటే అన్నం తినేప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ నోరు తెరవకూడదా? ఆవలించేటప్పుడు తెరవచ్చు. ఆహా, ఎన్ని సదవకాశాలు ఇస్తున్నావు చాము. ఒరే వెళ్ళరా, మీ అమ్మగారు మనసు మార్చుకునే ముందే వెళ్ళి ఫ్రీగా వెళ్తున్నానండి. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోతయ్యిండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ కోతి కిరీటం వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో, వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా? సర్దుకునే పదండ్రా, ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి, కిరీటం దొంగలు ఎత్తుకుపోతున్నారా? అబ్బా, నీ బాబుగడు సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో? అదే సింహాద్రి పన్న కిరీటం. ఆ గది సంగతి. ఇదిగో, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్ అయిపోద్ది. వాళ్ళని లెగ్గెత్తి తన్నద్దంటే వినరు. ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి. నిన్ను వదిలినే ఇంకా పోనులే. చూడండి రావు గారు, ఆవిడ మినిమం 6 months అయినా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 2 months చాలు. ఆవిడ క్రానిక్ బ్యాక్ పెయిన్ సఫరర్, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అంటే ఇట్ట హాస్పిటల్ వచ్చి డబ్బంతా తొబ్బేతానా? మహేష్ రాము, ఆ కొనే కాదండి, ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు చెప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది? ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు చేత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి?
ఇంటి పని వంట పని ఒంటి పని చేస్తానా అన్నావు. ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపద. అవును, మీరెక్కడికి? ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు. మీరు ఇక్కడే ఉండండి. అదేంటి తలిపేశావు? ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చూస్తారుగా. ఏంటి మంచం ఎక్కుతావండి? బా, మీరు సైలెంట్ గా పడుకుంటారా లేదా? పడుకోండి, పడుకోండి. అమ్మో, ఏం చేయబోతున్నావు? బా, చెప్పాను కదండి నాటు వైద్యం అని. కళ్ళు మూసుకోండి. దేనికి? ఇసుకించ మాకండి. సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. జై పాతాళ భైరవి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాకి వినలేదే. అదేంటి అలా అరిచింది? అమ్మగారు, ఇప్పుడు దిగండి. కిందికి దిగండి. బా, మీకు తగ్గిపోయింది అమ్మగారు, దిగండి. అది ఇప్పుడు వంగండి, వంగండి. లేవండి, కూర్చోండి, మళ్ళీ లేవండి. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తన్నండి. నేనా? తన్నండి, తన్నండి. కొద్దిసేపు ఉండొచ్చుగా. ఏంటమ్మగారు ఇప్పుడు ఎట్టా ఉంది? పోయింది. ఆ? ఇట్స్ గాన్. అదే మరి ఒంటి వైద్యం అంటే. రాముడు, ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. పో. అమ్మగారు, నేనేం తప్పు చేశానండి? ప్రమోషన్ అంటే ఆ. పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను. అలాగా? నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను. రేయ్, ఏమైందిరా? నేను పెద్ద మంచినయ్యానండి. కంగ్రాచులేషన్. నువ్వు పెద్ద మనిషి అవడం నీ బంధు. ఏమిటో రాము పెద్ద మనిషి అయిపోయాడు. నేను ఎప్పుడవుతానో ఏమిటో. నెక్స్ట్ జన్మకి ట్రై చేసుకో. అందుకే నాకు కోపం వచ్చేది. ముందు తొందరగా టిఫిన్ రెడీ చేయి, లేకపోతే అవతల అమ్మగారి కోపం వస్తుంది. రాము, ఏంటమ్మగారు? 5 సంవత్సరాలుగా ఏడిపిస్తున్న నొప్పిని తీసేసావురా. ఇదిగో ఈ 500 తీసుకో. తాతా! అదేంటి అలా అరిచావు? అరవలేదండి, తలుచుకున్నాను. అమ్మగారు, మీరు ఊ అన్నారనుకోండి, ఇట్టా మా ఊరెళ్ళి అట్టా మా తా చేతిలో 500 పెట్టేసి ఎట్టా వెళ్ళని మళ్ళీ అట్టా వచ్చేస్తానండి. సర్లే వెళ్ళు. జై పాతాళ భైరవి. ఉమ్మా! ఈ 500 తాతకి ఇస్తే. రాము, ఓ, మా అమ్మ ఒట్టి కంజూస్. ఆ నడుము నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది ఇవాటి వరకు, కానీ నీకు మాత్రం 500 ఇచ్చింది. ఈ 5,000 మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు. అయ్య బాబోయ్, మీ బాడీలోనే కాదండి, మీ హార్ట్ లో కూడా అందం ఉంది. దాన్ని ఏమంటారబ్బా? థ్యాంక్స్, ఉంటానండి. ఏంటి పాపా లెక్కెడుతున్నా? దరిద్రమా, ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఏదో మొక్కలు వేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మాయి లెక్క తేలటం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిల్లక పంతులు తెస్తున్నారు. దరిద్రమా, నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతమా ములుగుతావు. సుమాద్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు.
కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని, అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. కుర్రాడా బాల భీముళ్ళే ఉన్నావు. ఏ ఊరు మంది? పని కోసం బయలుదేరాం. అన్ని ఊళ్ళు మనోళ్ళే. నీకు నేను పని ఇప్పిస్తాను, వస్తావా? అబ్బా, పండగ పూట పండు లాంటి మాట చెప్పావు. పద, నోరు పండించుకుందాం. అలాగే. నాయన కొంచెం జాగ్రత్త ఉండాలి వీడితో. ఒక 50 ఆకులు. అన్నీ ముదరాకులే, ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు, ఆ, 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏయ్, ఆ, ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు అండి, ఆకులు నొక్కరావుని ఆంధ్ర. తెలుగు కూడా ఉండి నీకే పోయగలరా? ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఆ, 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆకలిన్న వాళ్ళకి అన్నం పెడితే ఆ, ఆ అన్నం తిన్న తర్వాత వేసుకునే ఆకులు రావంటావేంట్రా నూకరాజుగా. ఈ విషయం ఆయనకు తెలిసిందనుకో, ఆ. ఆయన కిందికి దిగి వచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు పిచ్చ కొట్టుడు కొడతాడు. అన్నట్టు మర్చిపోయాను, అన్నగారు కాదు దండం. నువ్వుటేంటి బాబు, ఇన్ని చిల్లులు ఉన్నాయి? బుద్ధున్నాడు ఎవడన్నా తీసుకుంటాడా దీన్ని? ఈ ఆకేంటి బాబు ఇన్ని సిల్లులు ఉన్నాయి? వేసుకున్నా నోరు మండుద్దా? దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, మళ్ళీ దొరకడా? ఆకుల కట్టేం కాదు. తమలపాకులు నొక్కరాజాకులు, తమలపాకులు నొక్కరాజాకులు, తమలపాకులు నొక్కరా. లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేవు మావయ్య. అంత మాట అనేసేవేంటమ్మా? నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త, నునుపుగచ్చు, జాగ్రత్త. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగినా కదలని నందిని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మని తీసుకొచ్చేసాను. ఏయ్, జాకీ! ఒరిగే కుక్క కరవదయ్యా. టేబుల్ విరిగిపోతుంది. హాయ్. అయ్యో, దిగు. దిగరా? దిగరా ముందు. అయ్యో, వీడి దిగేట్టు లేడేంటి? ముందు దాన్ని పట్టుకోండి. అమ్మ జాకి దా దా, దా, దాయే, దాయే, దా. దిగరా? కుక్క పిల్లని చూసి భయపడ్డావు. నువ్వేం పని చేస్తావు? అయ్య బాబోయ్, అలా కూరలో కరివేపాకులాగా తీసి పడమాకండి. ఈ హ్యాండ్ చూసారా? ఇది మామూలు హ్యాండ్ కాదండి. ఇది లేచేస్తా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే. సర్లే, బుజ్జిముండ మీద మన ప్రతాపం ఎందుకని సైలెంట్ అయిపోయాం అంతే. అబ్బా, అంత పౌరుందా నీ చేతికి? ఎవడన్నా తింటే కదండి తెలిసేది. ఏది మా బోసును కొట్టు చూద్దాం. ఏ మగాడివి కాదా? భయపడుతున్నట్టున్నాడు. వద్దులే. నాక భయం, కొట్టి చూద్దాం. ఈడెవడండి బాబు, అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు. అది పుట్టుకతో వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం. ఆహా, కొట్టవై చూస్తా. అమ్మో, ఇదేంటయ్యా నా కొడుకు ఇలా కొట్టేశావు? డెడ్ అనుకుంటా. నన్నేం చేయమంటారండి? అడిగి మరీ కొట్టించుకున్నాడు. మోహన్ చెమ్ముడు నీళ్లు కొట్టండి, సరిపోద్ది. ఓయ్, ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటయ్యా ఇది? ఒక్క బస్తా 4 మోస్తారా? మీనువులు వస్తాండే. మీ ఊళ్ళో మినుములు బస్తా 4 మోస్తారా? హాయ్. ఊరన్నం తింటున్నారా, ఉరగడ్డి తింటున్నారా? తింటనే అక్కడ అమ్మో, చిన్నుండలు తిని పెరిగిన కండలేమో అలాగా ఎత్తేసాడు. ఏయ్, ఎక్కడ పడేయాలి? రా. నువ్వు ఎలాంటి పనోడిని అడిగావు అలాంటి పనోడు వచ్చాడు. పెట్టే పనిలో పెట్టే. చూడండి, గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకిస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అబే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే. పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా వెళ్ళి పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు, పెద్దకి ఇస్త్రీ పట్టలు రెడీ చేయి. అటగే. రేయ్, త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి.
వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు కెనాచింతో కొడతాను. తప్ప అవతల పనులున్నాయి. తమలపాకుతో తానిట్టంటే తలుపు చెక్కతో నేనిట్టంట ఆకు ఒక్క నేనందిస్తే సున్న ఆనందిస్తే ఆకు ఒక్క నేన ఆ? ఆ? ఎవరేళ్ళు? ఇందులో ఒక శాల్తీని ఎక్కడో చూశానే. ఉన్నారా పోయారా లేకపోతే నాలో మంది ఎక్కువ పెట్టిపోయారా చూద్దాం. ఏయ్, లేవండి. లేకపోతే తమలపాకుతో ఒకటి చంపేస్తాను. అరే బతికే ఉన్నారే. అవును, మిమ్మల్ని చూస్తే బాగా సొమ్మున్న వాళ్ళలా ఉన్నారు. ఏసీ గదులు వదిలేసి చెట్ల కింద దుకాణం పెట్టారే. అది రాత్రి మేము చెప్పద్దు, నాకు అర్థమైపోయింది. మీరు లేచిపోయి ఇచ్చారు, మీరు లేచిపోయి Shut ఇచ్చారు. up. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. బా మీరు ఆగండి. ఇదిగో బ్రదరు, యా. మనం ఎక్కడున్నాం? అంటే వీళ్ళు చా. యా, నిన్ను చూస్తే మేము అడవిలో ఉన్నాం మాకు బాగా తెలుసు గానీ ఆ. ఈ అడవిలో నీకు అన్ని దారులు తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ ఆకుల నూకరాజు పుట్టిందే ఈ అడవికి ఆకాశానికి. గాలోడు అనమాట. యా, సరే మాకు దారి చూపిస్తావా? ఫాలో మీ. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? హిందీ రాదు. మమ్మీ ఏమైపోయారు? ఏమైంది? నన్ను అడగండి, నేను చెప్తాను. నువ్వెవరు? ఆకులు నూకరాజు, తమలపాకులు అమ్ముతాను మడతెట్టి. ఆకులు మంచివేనా? పండితేనే డబ్బులు ఇవ్వండి. ఈ పిల్ల మీ కూతురా? అవును. ఆ? ఈ పిల్లోడు మీ అల్లుడా? షటప్, మా పనోడు. చాలా గొప్ప పనాడే. లేక రాత్రి వానొస్తుంటే ఒక క్వార్టర్ వేసుకుని తెల్లారు లేచి చూసేప్పటికి వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కాలేసుకుని చెయ్యేసుకుని వాటేసుకుని శోభనం జంటలాగా అతుక్కుని ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలదండి ఇంకా. అటే పను కాలేసుకుని చెయ్యేసుకుని స్టాప్ ఇట్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చాలేవమ్మా, వాళ్ళిద్దరూ వాటేసుకుంటే లేదు కానీ నేను చెప్తే తప్పొచ్చిందా నీకు? నాకు అసలే నోటు దొరద ఎక్కువ. 10 మందికి చెప్తేనే కానీ ఆ దొర తీరదు. 10 మంది ఏంటి, బోల్డ్ 10 మంది ఉన్నారు ఇక్కడ. అందరికీ చెప్పేస్తాను. తీసుకో. మీది క్వార్టర్లోనేనా? తీసుకో. పెగ్గేసుకుని కోడి లగ్గేసుకుని లవంగ మొగ్గేసుకుని. నమస్కారం. ఏ నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం అబ్బాయి సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని. అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది. అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్, తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్య బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రే. వయసెంత? అయ్య బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చివిడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయిలు ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్ సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుంటారులేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావమ్మా.
ఊగిపోతున్నాడు అమ్మో తత్తరగా ఊగిపోతాడు తల్లి అమ్మో నిన్నే పైకి లే. లేడు బాబు, లేవండి. లేడు. అయ్యో పైకి లే. బాబోయ్. లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే సింహాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్ కి నేనేం చెప్పుకోను ఆయన సింహాద్రి అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి Stupid. ఛీ. వెళ్ళిపోతుంది అయ్యా సింహాద్రి ఎంతేటో నిజంగా చెప్పేనా కాదు గిద్దలో సోళ్ళు కాళ్ళని కుంటుకులాసం కాడి నీకెందుకు ఇలాంటి విషయాలండి ఎలా? అయ్యా ఏం జరిగింది నాకు ఇప్పుడు ఏమైంది ఏం చెప్పమంటావయ్యా లే చెప్తారు I said get out. ఇంకొకసారి కాలు ఇరగొడతాను. Out హిందూ. ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి అమ్మగారు దెబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు చిన్న చితగా దూరం కాదండి బాబు వైజాగ్ నుంచి వచ్చాం వైజాగా? ఇందు ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా మరే అంతా మన పెద్ద పులికే పద పద ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా ఏమో ఏయ్ చేతి తీ. చెయ్యి ఇక్కడేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్ అబ్బో ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే గాడిదని కడతాం. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట బుద్ధిందా నీకు? అది కోస్ట్లీ ఆయిల్. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినపడట్లేదా ముట్టుకోకూడదంట అయితే మేమెందుకు ముట్టుకుంటాం నిన్ను ఇదేంటి ఎవడి పేరు జాగ్రత్త అండి వదులు వదులు. పడిపో- వదలమంటుంటే వదులు వదులు. సింహాద్రి సింహాద్రి అరే నీ పని చెప్తానంటు. ఆ, ఎవరా సింహాద్రి సింహాద్రి. ఆ, ఆ, అరే ఈ బండరావుడు ఇలా లేచేలా లేడు. ఉండు నీ పని చెప్తా. అమ్మో సచ్చండ్రా బాబోయ్ అమ్మో అబ్బోయ్ బాబోయ్ దొంగ 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 రే తలుపులో దున్నపోతా ఎక్కడున్నారా ఊరి నీ ఎవరు చక్కలు పడతా ఉంటావు దొంగ 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 అందరు త్వరగా రండి దొరికాడు దొంగ దొరికాడు ఎక్కడికి వెళ్తావరా నీ ఎవ అరే తలుపులో ఆ, దొరికాడు దొంగ అరే తలుపులో ఎక్కడున్నావురా వస్తే నూకలు స్విచ్ ఆన్ చేయి ఆ, ఆ, దా, దా, దొంగను పట్టేశా గుడ్లు పట్టబడేలా చూపెట్రా ఎల్లు త్వరగా తాడబట్రా ఏంటి తీసుకొచ్చేది నులక తడత గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి నువ్వే ప్రొసీడ్ అయిపో దొంగంట 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 దో 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 ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసురండి అరే అరే, 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 వదులు 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 వద్దులా టైట్ గానే పట్టుకున్నానండి ఆ వదులు కాదయ్యా ముందు వద్దులు యా, ముందు వదలలేదు వెనక వదలలేదు ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి అయ్యో మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా అమ్మా కస్తూరి, కస్తూరా ఓయ్ బాబోయ్ మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావిరింతలు ఏమిటో ఏడ్చినట్టుంది అర్ధరాత్రి మద్దలు తెరువని చెడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఏమనని పట్టుకున్నాను బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను మీ పంచాయతీలు ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి ఏదోగోల నేను ఏమిటమ్మా ఇది?
ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావు హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా చూసావంట్రా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. చేట కొర్చు వెళ్ళం. అబ్బా, కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి వంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా. ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉందే. లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా పెట్టా. ఏరా, నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్ వద్దన్నా, నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి. చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకో లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులే వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా. నువ్వు గోక. గోకుతారయ్యా. అబ్బా కొద్ది లెఫ్ట్ రా. అయ్యి సమ్మగుంది, కొద్ది స్లో స్లో. రైట్ 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 రా. అమ్మా ఏరడబిక్కరంగం తొలిపాలికే కందామే కందామే. అమ్మ 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 రిర్రా అమ్మ తిరురా అమ్మ అమ్మ. ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు. వాడు చంపేస్తాను. తలుపులు. ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడదు. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నాను. కంట్రోల్ కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రైట్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కు. నా పీక మీద నా కాలు?
కట్ట 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 అరే! అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న ఓకే 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 నువ్వు పక్కెళ్ళు పక్కెళ్ళు ఒరేయ్ నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు నొక్కు. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడు ఏమన్నా డాక్టరా? ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పని చూడు. అయ్యర్ ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. అబ్బా వద్దండి, వృధాసేమా, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా. తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అదే ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివాయి. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు, ఆనంద పరవశం. అబ్బా అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా. బోలా ట్రై చేయించేందుకు? ఏంటి దీంతోనా?